ఏంది అసలు సినిమా ఇది? సినిమా అంటే మీరే డైరెక్టర్ ఏంది ఏంది ఇది సినిమా ఏంది మతం అంటే ఎవరికి ఎక్కిందా మతం ఎవరికి ఎక్కింది అంటే సినిమా చూస్తే మతం ఎక్కుతుందా? ఏంటంటే ఏంది అసలు సినిమా ఇది? సినిమా అంటే మీరే డైరెక్టర్ ఏంది ఏంది ఇది సినిమా ఏంది మతం అంటే ఎవరికి ఎక్కిందా మతం ఎవరికి ఎక్కింది అంటే సినిమా చూస్తే మతం ఎక్కుతుందా? చెప్పండి, నాకు అర్థం కాదు సార్. మీ పాయింట్ నాకు అర్థం కాలేదు. చెప్పండి ఏంది అసలు? కాదండి, ఇదే సుల్తాన్ గారిని పెట్టుకున్నారు, మంచి గ్లామరస్ షోలు, ఒక యాక్టింగ్ బాగుంది. సినిమా చూసినా కూడా మీ వెనకాలలో కూర్చున్నా సార్. బయటకు వచ్చాక ఏం మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నా సార్? సీరియస్ గా చెప్తున్నా, అసలు బాగా సార్, నిజంగా చెప్తున్నా. అసలు నిజంగా చాలా చాలా నాకు బాగా అండి. వినాయక్ సుల్తాన్ గారిని పెట్టుకొని అసలు ఆ సీన్స్ అండి, ఏంది క్లైమాక్స్ ఆ సీన్స్ అండి? ఏమనుకుంటారు ఇండస్ట్రీ గురించి? ఏమనుకుంటారు చెప్పు ఏంది భయ్యా? ఒకటి చెప్తున్నా క్లియర్ గుర్తుపెట్టుకోండి. మాధవ్ అనే సినిమా ఈ రోజు చూసినాక మాట్లాడుతున్న ఇండస్ట్రీ గురించి. ఇండస్ట్రీలో చాలా గొప్ప ఆర్టిస్టులు, గొప్ప డైరెక్టర్లు, చాలా సినిమాలు చూసాము. ప్రతి సినిమా రివ్యూ కూడా చెప్తున్నావు, యాక్ట్ చేస్తున్నావు. ఇంతమంది డైరెక్టర్లు చూసాము, నిన్ను కూడా చూసాం సార్. నేను ఒకటే మాట చెప్తున్నా, వినాయక్ సుల్తాన్ గారిని మమ్మల్ని ఇంకా కొద్దిసేపు ఎంటర్టైన్మెంట్ ఎందుకు కాలే సినిమాలో? ఏమండి మీ గ్లామర్ ఏందండి? రోజు రోజుకి మీ గ్లామర్ ఏందండి? అలా పెరుగుకుంటా పోతుంది. మీ గ్లామర్ తో పాటు యూత్ పొరలు కొట్టుకొని చచ్చిపోతారు. అలా మీరు కొట్టుకొని చచ్చిపోండి. సినిమా చాలా చాలా బాగుంది, వండర్ఫుల్ మూవీ. అలాగే ప్రొడ్యూసర్ గారు సినిమా చాలా బాగుంది. అవునా? డైరెక్టర్ కూడా చాలా మంచోడు. మదర్ సినిమా చూసినాం, వినాయక్ సుల్తాన్ గారి సీన్లు చాలా తగ్గిపోయినాయి. నాకు పదం 2 లో సీన్స్ కావాలి. ఒకటి నెక్స్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ సినిమా, యూత్ అందరికి మంచి కనెక్ట్ అయిపోద్ది. అలాగే ఒక మంచి మెసేజ్ తో వచ్చిన సినిమా. మదం అనే సినిమా గురించి ఒక మంచి కాన్సెప్ట్ ఏంటంటే, ఈ సినిమాకి సంబంధించి సినిమాలో వినాయక్ సుల్తాన్ గారు పెట్టడం చాలా అయిపోయింది సినిమాకి. అలాగే తన క్యారెక్టర్ వైజ్ కానీ డైలాగ్ కానీ చాలా ప్లస్ అయినాయి. మెయిన్ హీరోయిన్ గారు ఏంటంటే అంటే సినిమా చాలా బాగుంది. హీరోయిన్ గా చాలా ఫస్ట్ మూవీ కదా, చాలా సినిమాలు యాక్ట్ చేసి తను. ఈ మూవీ మీద చాలా ఫ్రెష్ గా ఫస్ట్ సినిమా అనమాట. చాలా మంచి సినిమా అనమాట. యూత్ కి అలాగే ప్రతి ఒక్కరికి మెసేజ్ ఏంటంటే, సినిమాలో మెయిన్ కంటెంట్ భయ్యా అంటే మన నాగరికతకు సంబంధించింది, విలేజ్ లలో ఎలా ఉంటారు ఏంటి అనే దాని గురించి. అంటే ప్రతి ఒక్కరికి న్యాయం అనేది జరుగుతుంది కదా. ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ప్రభుత్వాన్ని, ప్రజల్ని కావాల్సిన అన్ని లాంగ్వేజ్ లో అన్ని విధాలుగా అనిపిస్తుంది అన్నమాట మీకు సినిమా. అలాగే హీరో ఉండి భయ్యా నిజంగా హీరో గారు మామూలు కాదండి. అసలు ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ చూసి ఎంత స్మార్ట్ ఉంటుంది, ఇద్దరు ఎంత ముందుకు. ఆ సినిమాలో మామూలుగా లేపయ్యా. ఎంత పల్లెటూరు అంటే అంత పల్లెటూరు. ఊరంటగా మామూలు ఊరోళ్ళు కాదండి, ఊరమాస ఊరోళ్ళు. అలాగే భయ్యా మీ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది సినిమాలో. సూపర్ డూపర్ హిట్ మూవీ భయ్యా. ఖచ్చితంగా చెప్తున్నా, ఏ సినిమా పోటీ వచ్చినా, ఏ సినిమా పోటీ రాకపోయినా అన్ని సినిమాలు హిట్ కావాలని కోరుకుంటాం. ఈ సినిమా మాత్రం సినిమా చూసినాక చెప్తున్నాం భయ్యా, బ్లాక్ బస్టర్ హిట్, అందులో ఎలాంటి డౌట్ లేదు. సినిమా ఎట్లా ఉంది? బాగుంది. కొంచెం స్టోరీ బాగా నచ్చింది, విజువల్స్ కూడా బాగున్నాయి. నైస్, చాలా బాగుంది. డైరెక్షన్ బాగుంది, కొంచెం బాగా కష్టపడినట్టున్నారు. ప్రొడక్షన్ వాల్యూ కూడా బాగుంది, లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. హైలైట్ ఏంటంటే క్లైమాక్స్ చాలా బాగుంది, పీక్స్ కనిపించింది. 4.5. మేడం మూవీ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. వైలెన్స్ నచ్చింది, చాలా బాగుంది.
సినిమాలో ఏం నచ్చింది? నాకు పాట నచ్చింది. యాక్టింగ్ ఎలా చేశారు? చాలా బాగా చేశారు, చాలా బాగా చూసుకున్నారు ప్రొడక్షన్. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ ఎంత ఇస్తారు? మూవీ అవుట్ ఆఫ్ 5. మూవీ ఎట్లా ఉంది? బాగుంది, చాలా బాగుంది, బాగా చేశారు. సూపర్. ఎట్లా అనిపించింది? అదిరిపోయింది, డైరెక్షన్ ఎట్లా? పీక్ స్టేజ్ లో. అన్న మీకు చాలా బాగుంది మేడం, చాలా బాగుంది. అన్న మీకు మూవీ ఎట్లా ఉంది? సూపర్ సూపర్. సినిమాలో ఏం నచ్చింది? ప్రతి సీన్ హైలైట్ గా ఉంది. అన్న ఎట్లా ఉంది? మూవీ ఎక్సలెంట్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ హాఫ్ అన్ అవర్స్ లో ఉంది, ఆ తర్వాత ఇంటర్వెల్ ముందు సూపర్ ఉంది. అసలు సెకండ్ హాఫ్ అయితే క్లైమాక్స్ కానీ కొన్ని సీన్లు కానీ 2 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. శంభో శంభో అనే ఒక సాంగ్ ఉండిద్ది ఫస్ట్ హాఫ్ లో, ఆ సాంగ్ బాగుంది. సెకండ్ హాఫ్ లో కూడా ఒక సాంగ్స్ కూడా బాగున్నాయి. కానీ ఎక్సలెంట్ మూవీ. మూవీ ఎట్లా అనిపించింది సార్? బానే ఉంది, బాగుంది. డైరెక్షన్స్ కానీ మ్యూజిక్ కానీ బిజీ అదిరిపోయింది. సార్ మూవీ ఎట్లా అనిపించింది? బాగుంది. సార్ ఆడియన్స్ తో మూవీ చూసారు కదా, ఆడియన్స్ తో మూవీ చూసారు కాబట్టి రెస్పాన్స్ ఎలా ఉంది? హిట్ సినిమా పెద్ద హిట్. సార్ మూవీ ఎలా ఉంది సార్? డైరెక్షన్ కానీ ప్రొడక్షన్ వాల్యూ కానీ వినయ్ సుల్తానా గారి యాక్టింగ్ ఎలా ఉంది? వాయిస్ కొంచెం మరి ఓవర్ గా ఉందో ఇదిగా ఉంది, కానీ వినయ్ సుల్తానా గారి యాక్టింగ్ ఎట్లా అనిపించింది? బాగుంది, చాలా బాగా చేశారు. సార్ మూవీ ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. డైరెక్షన్ బాగుంది, మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది, బాగుంది, హిట్ అవుతుంది. బాగుంది, చాలా బాగా తీశారు. టేకింగ్ అదంతా బాగుంది. ఆర్టిస్ట్ కూడా బాగా చేశారు. బాగుంది, నైస్. థ్యాంక్ యూ.